నానమ్మ గారు మరణించడం జరిగింది. చాలా బాధాకరం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పటికీ కూడా నాకు నమ్మశక్యం లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా హెల్దీగా ఉండేది. చాలామంది నమ్మట్లేదు చెప్పినా కానీ, అంటే అంత హెల్దీగా ఉన్న ఆమె చనిపోవడం అని చెప్పి. మా నాన్నమ్మ గారి గురించి చెప్పాలంటే తనకి సుమారు 70 సంవత్సరాలు పైనే బతికిందండి. బీపీ కానీ షుగర్ కానీ ఏమీ తెలీదు. దూరం నుంచే మనుషుల్ని గుర్తుపట్టింది అనమాట. నిజంగా మనం అలా బతుకుతుందో తెలియదు కానీ ఆ టైంలో వాళ్ళు తిన్న తిండి వాళ్ళకి బాగా, దేవుడి యొక్క కృప కూడా వాళ్ళకి బాగా తోడైంది. అయితే నేను చాలా విషయాలు చెప్పాలి, సమయం లేదు కాబట్టి నేను కొంచెం త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. అయితే మా నాన్నమ్మ గారికి సేవకులు అంటే చాలా ఇష్టమండి. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచేది అనమాట. అంటే వాళ్ళకి అంటే క్రిస్మస్ టైంలో ఇలాంటి ఏదైనా గుడి పండుగ ఉన్న సేవకులకి కానుకలు ఇవ్వడం, అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది అనమాట. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. నాకు చాలా బాధ అనిపిస్తుంది మాట్లాడడానికి. ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు నమ్మశక్యం లేదు. మా నాన్నగారు ఇంకా మాతోనే ఉన్నారు అన్న దాంట్లోనే నేను ఇంకా ఉన్నాను. కాబట్టి నాకు దేవుడు మా నాన్నమ్మ గారు చనిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, ఇది అసలు మనకి తాత్కాలికం భూమి, శాశ్వతమైన దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు అని చెప్పి దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు. అయితే మా నాన్నమ్మ అంటే 18వ తారీఖు చనిపోయిందండి. ఆ 2 రోజులు ముందు కూడా దేవుడు ఏం చేశాడంటే, ఆ 2 రోజులు చనిపోతుంది అనగా ఆ 2 రోజుల ముందు నాకు మా నాన్నమ్మ గారి మీద భారం పెట్టాడు అనమాట. అంటే ఎవరైనా ఫోన్ అంటే ప్రార్థన చేసుకోవడానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి కదండి, చాలా ఫోన్స్ కోసం వచ్చేవి. ఇంకా ఎవరికైనా బాగోపోయినా కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసినా కానీ దేవుడు మా నాన్నమ్మ గారిని చూపించేవాడు అనమాట. నాకు అర్థమైంది, ఇదేంటి దేవుడు ఇలా చూపిస్తున్నాడు అంటే మా నాన్నమ్మ గారి కోసం ప్రార్థన చేయలేను బలంగా అని చెప్పి రోజు చేసేవాడిని. ఆ 2 రోజులు ఇంకా బలంగా చేశానండి. ఆ 2 రోజులు బలంగా చేసినప్పుడు నాకు అర్థమైంది అనమాట, మరి టైం దగ్గర పడినట్టుంది, అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పి నేను 2 రోజులు కూడా చాలా అంటే ఎక్కువ ప్రార్థన చేయడం జరిగింది. జరిగిన తర్వాత నాకు 18వ తారీఖు నా న్యూస్ వచ్చిందనమాట. న్యూస్ రాగానే వెంటనే నేను బయలుదేరి రావడం జరిగింది. కాబట్టి ఈ లోకం అంటే నాకు ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు నేను కూడా దేవుని రాజ్యంలో మా నాన్నమ్మ గారిని చూస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ నిరీక్షణతోనే మా కుటుంబం ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఆదరించిన సంఘస్థులకి, బంధుమిత్రులందరికీ కూడా, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, మీ ప్రార్థనా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి, అయ్యగారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని అంటే నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ నాకు మాటలు రావట్లేదు. మా నాన్నమ్మ గారిలో నేను నేర్చుకున్నది ఏంటంటే, సేవకులు బాగా బలపరిచేదండి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి అంటే ఆ టైంలో వాళ్ళకి తెలియదు, అంటే చెప్పాలని తెలీదు కొంచెం. అంటే నేను నేర్చుకున్న విషయం చెప్తున్నాను. బతికుడు అన్నందుకు కూడా ఒకే భర్తని కలిగి ఉందంటే, అంటే ఆ టైంలో వాళ్ళకి తెలియదు దేవుడు అన్న వాక్యం. ఎప్పుడంటే దేవుడు వాక్యం మనకు తెలుసు. ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే నచ్చక వేరే వాళ్ళు అంటే వేరే వివాహాలు చేసుకోవడం చేసేవారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని వాక్యం తెలియక వాళ్ళు చేశారు, తెలిసేంత చేయరు. అయితే దేవుని కృప మా నాన్నమ్మ మీద ఉండడం వల్ల అంటే చాలామంది చెప్పారనమాట. మా నాన్నమ్మతో ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పటికీ నిద్రించి ఉన్నారు. కొంతమంది వాళ్ళు అన్నారు, బతికున్నంత వరకు కూడా మీ తాతయ్య బతికున్నంత వరకు కొట్టుకున్నా తిట్టుకుని ఇద్దరు కలిసే ఉన్నారు, విడిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే భర్తని కలిగి ఉండడం వల్లే మంచి ఆ చావు విషయంలో కూడా చాలా ఘనమైన చావుని దేవుడు ఇచ్చాడండి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా తనకి బీపీ షుగర్ అంటే ఏం తెలీదు, కళ్ళు కూడా బాగా కనిపించేవి. అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే చాలామంది ఏం చేస్తారంటే అంటే అది మరి ఎందుకో శాపమో తెలియదు, ఏం తెలియదు కానీ కొంతమంది చాలా సాక్రిఫైస్ చేయించుకొని హాస్పిటల్ తిప్పడానికి సరిపోతుంటుంది అన్నమాట కొన్ని సంవత్సరాలు. అంటే ఏదో నిరీక్షణ ఉంటుంది బతుకుతారని చెప్పి, అయినా కానీ అలాగలాగా నిరీక్షణ ఉండగానే చనిపోతుంటారు. కానీ ఒక మాటలో చెప్పాలంటే మా నాన్నమ్మ గారు పండులాగా చెట్టుకి ముగ్గిన పండు ఎలాగైతే రాలిపోద్దో
ఆ పండులాగా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అటువంటి చావు చాలా మంచి చావు. అది చావు విషయంలో కూడా అది గొప్ప సాక్ష్యమే అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆ విషయంలో అయితే ఈ 2 విషయాల్లో నేను మా నాన్నమ్మగారి దగ్గర చాలా నేర్చుకున్నాను. కాబట్టి నా భవిష్యత్తులో ఇవి నా జీవితానికి అప్లై చేసుకోవాలి. మా కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేయండి. ఇప్పటికి చేస్తున్నారు. వందనాలందరికీ. ఇంకా మంచిగా ఇంకా మేము దేవుళ్ళు వాడబడాలని, ఇంకా దేవుడి కోసం చాలా కార్యాలు చేయాలని చెప్పి మీ అందరూ మా కోసం ప్రార్థన చేయండి. ఇంకొకసారి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక.